అద్భుతమైన ప్రయోజనం చేకూర్చాడు రాష్ట్రానికి. ఎట్లాగంటే 5 ఏళ్ల డేటా తెప్పించాడు, 10 ఏళ్ల డేటా తెప్పించాడు. ప్రతిదీ అతను మీరు చూడండి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా డేటానే చూపెడతాడు. కాగితాలతో మాట్లాడతాడు అతను, కాగితాల పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాడు అతను ఏదైనా సరే సమాధానం. ఊరికినే వేగ్గా మాట్లాడాడు, విత్ ప్రూఫ్ లేకుండా అతను మాట్లాడు ఏదైనా సరే. ఇప్పుడు ఈవెన్ మన భోగాపురందైనా లేకపోతే ఇప్పుడు గ్రీన్ కోడ్ ఇంకా చెప్పినట్లేడు, అంతకుముందు దీని గూగుల్దైనా అతను డేటా లేకుండా చెప్పడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా చూపెడతాడు. అది పక్కాగా ఉంటుంది. దాన్ని కాదు అనేది ఊరికినే వేగ్గా మాట్లాడాలి కానీ క్లెయిమ్ చేయడానికి వీలు ఉండదు, అట్లాగే చెప్పుకొస్తాడు. ఇప్పుడు అట్లాగే ఈ విషయంలో డేటాతో సహా కావాల్సి వచ్చింది అధికారులకి. ఆ డేటా చూసినప్పుడు అతను 10 ఏళ్ళ డేటా చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే ప్రతి ఏడాది 1000 కోట్లు గవర్నమెంట్ కట్టింది అనుకోండి, 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీలు కడతాయి. అంటే ఇప్పుడు పంట నష్టం జరిగిందని చెప్పి ప్రభుత్వం ఓకే చేసిన ఎంఆర్ఓలు అవన్నీ సర్టిఫికెట్లు ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపిస్తే వాడు అంతా ఇవ్వడు. ₹1,00,000 అవసరమైన చోట 30,000 ఇస్తాడు, 2 లక్షలకు పోయిన చోట 50,000 ఇస్తాడు, వాడి లిమిట్ ఆడికి ఎంత ఉందో అంతే ఇస్తాడు. ఈ లెక్కను చూసుకున్నప్పుడు ₹1,00,000 ప్రభుత్వం కడితే 30-40,000 మాత్రమే అక్కడ ఇస్తున్నాడు ఇన్సూరెన్స్ కంపెనీలో, 60,000 ఆడు మిగుల్చుకుంటున్నాడు. దాంతో ఇతను ఒక చాలా ఇన్డెప్త్ పాయింట్తో కేంద్ర ప్రభుత్వానికి ఒక అప్లికేషన్